మిమిక్రీ ద్వారా తన ప్రదర్శనని తన ప్రతిభని చూపారు, చాలామందిని ఎంటర్టైన్ చేశారు. ఆయనకి చిన్నప్పటి నుండి కూడా మిమిక్రీ అన్న మనం చిన్నప్పుడు చూసే ఉంటాము. రావణాసురుడు, లేకపోతే ఎన్టీ రామారావు, దానవేరు సూరకర్ణ, ఇటువంటి మైథలాజికల్ మూవీస్లో డైలాగ్స్ చెప్పడం అన్నా, లేకపోతే ఎక్కడో ఎఫెక్ట్గా మాట్లాడే ఒక రాజకీయ నాయకుడి గురించో, లేకపోతే ఒక సినిమా స్టార్ గురించో, కమెడియన్ గురించో ఆయన మిమిక్రీ చేయడం, అవన్నీ కూడా ఆయనకి చిన్నప్పటి నుండి ప్యాషను. వాటితో పాటు ఆయనకి బాగా ఆ టాలెంట్ కూడా చాలా బాగా అబ్బింది. సో వీఆర్ వెరీ లక్కీ వీ విల్ బి హియర్ టుడే టు పెర్ఫామ్. ఇదే కాకుండా చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఈయన క్లాసికల్ డ్యాన్స్ ట్రైన్డ్ ఇన్ ఆంధ్రనాట్యం. నాకు దాని గురించి బ్యాక్గ్రౌండ్ పెద్దగా చెప్పడం తెలీదు ఆంధ్రనాట్యం గురించి. కాకపోతే ఆయన స్పెసిఫిక్గా ఏం చెప్పారంటే పేరుని శివతాండవం చేస్తారు ఆయన. ఇంకోటి నేను విన్నది ఏంటంటే, వాళ్ళ తండ్రి గారు ఇక్కడే ఉన్నారు, తల్లిదండ్రులు కూడా వచ్చారు. వాళ్ళ ఫాదర్ ఆయన కూడా బాగా డైలాగ్స్ మైథలాజికల్ క్యారెక్టర్స్ చెప్తారు. మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆయన కూడా ఒకటి రెండుసార్లు పిలుద్దాం స్టేజ్ మీదకి. సో ఇలా ప్లీజ్ కిడ్స్, everyone appreciate more focus, less noise. Thank you. So let's welcome Maruti Sachivolu. Hello, good evening everybody. Na peru Maruti Sachivolu. Thank you and I thank Telugu Association of Lake County for giving me this opportunity. This is the first time I'm performing with this association. ముందుగా నేను ఒక బాహుబలిలో స్కిప్ చేస్తాను ఈ ఫస్ట్ పార్ట్లో. దానికంటే ముందు కొన్ని సినిమా డైలాగులు చెప్తామని. మనం ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ పని తలపెట్టినా వినాయకుడిని తలుచుకుని చేస్తూ ఉంటాం. అలాగే నేను ఫస్ట్ మిమిక్రీ చేసేటప్పుడు ఫస్ట్ బాలకృష్ణని ఇమిటేట్ చేస్తూ ఉంటాను. నేను బాలకృష్ణ డైలాగ్, నేను మిమిక్రీ చేసేటప్పుడు మీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని కేజీ పని చేసినా మీకు నెక్స్ట్ డైలాగ్ ఉండదు. సో బాలకృష్ణ వాయిస్ ఇలాగా. నాకు ఎంతో ఇష్టమైన పౌరాణిక డైలాగ్స్ అండి ఎక్కువ. నేను ఒక డైలాగ్ సాయి కుమార్ చెప్పిన ఒక షోలో చెప్పిన డైలాగ్, కర్ణుడు డైలాగ్, కర్ణుడి మధ్యన సంభాషణ, అది ఒకసారి మీ అందరి కోసం చెప్తాను. పుత్ర ప్రేమ, మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు సొంతనరుడి పైన, మరి ఇంత ప్రేమ నువ్వు నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడోనైనా పరిశీలించక, పరితపించక, హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడు ఈ ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తుంది తల్లి? అలానాడు హస్త విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా, సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాడు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ ప్రేమ సంబంధం ఏ కాష్టంలో కలిసింది తల్లి? నేడు ఈ కర్ణుడు ఒక రాజు అయ్యాడు కనుక, ఆది రంగాల నీ బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు కనుక, ఇప్పుడు వచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నులు నీళ్లు నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపించాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏమమ్మా, ధర్ముడికి దిష్టుని కన్నావు, పవనుడికి భీముడిని పొందావు, ఇంద్రుడికి అర్జున్ని మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కర వరలంతుడు కన్నుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవడో దిక్కు లేని బిడ్డ నీకు దొరకాడని మీ పెద్దలకి చెప్పి స్తన్నిపించి లాలించి ఉండే ఈనాడు నా బ్రతికిలా నక్కల పీకన కలయపరమై ఉండేదా అమ్మా? జనదండ లేకపోతే ఈ కన్నుడి నాడు నీ ముందేలా నిలిచేవాడా అమ్మా? ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రాజమాత వేరైనా రాజరికమనాదిగా కనుసన్నులు గౌరవ సామ్రాజ్యాన్ని నిలవని మహాధికారాన్ని నా మస్తకాన్ని నిలిపిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సరితూకు సుయోధనికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే సైన్యం, నా బలం, జనం, ప్రాణం, నేనే కర్ణుడేనేమో అని చాటిన మనసుడమ్మా నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన తన వారికి క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవన్వయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకున్నంత మంధుడిని కాదమ్మా. ఇంకేదైనా అడుగు తల్లి, కోరుకో, నెరవేర్చి తిడతాను. ఏమిటి రణరంగంలో పాండవులను వధించరాదా? సభాష్,
ధర్మజుడు శస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతన్ని వధించడు. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడే కానీ అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఇక్కడ నకులు సహదేవులు అస్త్ర విద్యాభ్యాసం ఎంత లేదు వారు ప్రాయం. మిగిలింది అర్జునుడు, హరణ దిబ్బంజుడు. అమ్మ అర్జునుడు ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, మిగిలేది కన్నుడా లేక కౌంతేయుడా అన్నది ఆ దేవ నిర్ణయం. అమ్మ ఈ కన్నుడే కుడితే ధర్మభీమార్జున నకులు సహలార్జునుడు అర్జునుడు 5 లేక కన్నుడే కుడితే కన్న ధర్మ భీమ ఆద్రేయులు 5. 6 బిడ్డల తల్లి నీ కొడుకులు 5 పంచ పాండవులే. సెలవు మాత సెలవు. ఇది కన్నుడు సాహిత్యం అండి. అలాగే ఇప్పుడు ఈ ఉగాది కార్యక్రమానికి కొంతమంది ఫిల్మ్ స్టార్స్ వచ్చి మన టీఎల్సీకి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అన్నది చేసి చూపిస్తాను. ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి వస్తే ఎలా ఉంటుంది. అందరికీ నమస్కారం. నువ్వు అందరూ ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈవేళ ఈ కార్యక్రమం ఎప్పుడు వస్తుందా అని గత కొన్ని నెలగా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాక చాలా హుషారుగా కూడా ఉంది. నాతో పాటు మా చరణ్ కూడా చూడు ఇంకా బాగుండేదని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఈ అసోసియేషన్ నేను ఎప్పుడూ రాలేదు, అంతకు ముందు కూడా ఇక్కడికి ఎప్పుడూ వచ్చింది లేదు. మరి ఇక మీదట ముందు రావాలని కోరుకుంటున్నాను. మరి ఇక్కడ ఉగాది గురించి మాట్లాడుకుంటే ఉగాది అంతేవిధంగా ఒక పెద్ద పండుగ. ఉగాది మనం పచ్చడి చేసుకుని తింటూ ఉంటే ఆ పచ్చడిలో తీపి కానివ్వండి, కారం కానివ్వండి, చేదు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రుచులు కలిసి ఉంటుంది ఉగాది. ఈ ఉగాది గురించి ఇంకా చెప్పాలంటే సమయం లేదు కాబట్టి ఇక్కడతో ముగిస్తున్నాను. చాలా సమయం ఉంటే కనుక ఇంకా చెప్దామని అనుకున్నాను. బహుశా ఉగాది గురించి నా 151 ఫిల్మ్లో ఇంకా ఏమైనా చెప్తానేమో, మీరు అందరూ వేచి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి చెప్తూ ఉంటుందండి. ఇప్పుడు బాలకృష్ణ ఇక్కడికి టీఎల్సీకి వచ్చి మన ఉగాది గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది. బాలకృష్ణ గారిని పిలిచారు, ఉగాది గురించి చెప్పమన్నారు. ఆయన ఏం మాట్లాడతారు, ఉగాది గురించి చెప్పకుండా ఆయన గురించి ఏం చెప్తారు అన్నది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లేక్ కౌంటీ, ఒక లేక్ కౌంటీలో తెలుగు అసోసియేషన్ అది ఉగాది గురించి ఏం చెప్పాలి అంటే, మరి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో ఉగాది గురించి యుగానికి ఆదిగా ఆ రోజు నుంచి ఉగాది మనం జరుపుకుంటున్నామని సినిమాలో చెప్పాం. ఆ సినిమాల్లో ఉగాది గురించి చెప్పాం. ఇలా గతంలో ఎన్నో డైలాగులు ఉగాది మీద కానివ్వండి, మరి పౌరాణిక డైలాగులు కానివ్వండి, మరి ఆ రోజుల్లో మా నాన్నగారు అద్భుతమైనటువంటి డైలాగులు చెప్పి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఆయన గురించి మీకు తెలియదు లేదు. ఆయన మరి ఆ యొక్క ఇది ఆయన అనితర సాధ్యమైన పట్టుదలతో కృషితో కోహినూరు వజ్రంలాగా తనను తాను సాను పెట్టుకున్న రోజులు అవి. ఆయన అలాగే మా బాబాయ్ అందరికీ తెలుసు, నేను బాబాయ్ అని పిలుస్తూ ఉంటాను. స్వర్గస్థులు అక్కినేని నాగేశ్వరరావు గారు అయితేనేమి, మరి ఆ రోజుల్లో నటుడు ఎస్వి రంగారావు గారు అయితేనేమి, మరి ఆ యొక్క ఇది అది అంతే మరి అది అని ఇలా బాలకృష్ణ ఉగాది గురించి చెప్పంటే అందరి గురించి చెప్తూ ఉంటారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వచ్చి ఉగాది గురించి మాట్లాడమన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లేక్ కౌంటీ, మరి తెలుగు అసోసియేషన్ అంటే చాలా ఆనందంగా ఉంది. పిలిచారు, బాగుంది, ఆనందంగా ఉంది. కానీ మన ప్రగతి మార్గంలోకి పోవాలి, ప్రగతి పదంలోకి పోవాలి, ఇంకా ముందుకు పోవాలి, ఇంకొంచెం ముందుకు పోవాలి, మరి కొంచెం ముందుకు పోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇలా ముందుకు పోవాలి అంటుంటే మన కేసీఆర్ గారు కౌంటర్ వేస్తున్నాడు. ప్రగతి మార్గంలో పోవాలంటాడు. ఎక్కడికి పోతాడు? ముందుకు పోవాలన్నాడు. హైదరాబాద్ నుంచి ముందుకు పోయాడు, అమరావతికి పోయాడు. అమరావతిలో ఉన్నాడు. ఇప్పుడు అమరావతి నుంచి ముందుకు పోవాలంటే ఉత్తరాంధ్ర పోతాడు. ఏంది
ముందుకు పోవడం కాదు, ప్రగతి పదంలో ముందుకు పోవాలంటే అభివృద్ధి చేయాలి. హైదరాబాద్ని ఎప్పుడో చేసింది అభివృద్ధి, ఇప్పుడు నేను చేస్తాను అభివృద్ధి గురించి తెలుసుకోవాలి. సరే టీఆర్ఎస్ వాళ్ళు పిలిచారు, చంద్రబాబు నాయుడు ముందు పిలిచారు, నన్ను వెనక పిలిచారు. ఏం మాట్లాడమంటారు? ఆయన మాట్లాడాడు కదా ప్రగతి పదంలో ముందుకు పోవాలని, మీరు కూడా ఆయన ముందుకు పోండి. ఇలాగా కేసీఆర్ గారు ఉన్నారు. తర్వాత రోసయ్య గారు వచ్చారండి. రోసయ్య గారు ఉగాది గురించి చెప్పమంటే, అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అసలు ఉగాది అంటే ఒక పచ్చడే. ఏం పచ్చడి అంటే ఉగాది పచ్చడే. మరి ఏ విధంగా మాట్లాడుకున్నట్టయితే ఉగాది గురించి చెప్పుకోవడానికి మనకి టైం సరిపోదు, చాలా ఉంటుంది. సరే నన్ను పిలిచినప్పుడు అన్నారు ఇక్కడికి రోసయ్య గారు మీరు ముఖ్య అతిథిగా రావాలి, 4 పంచ్ డైలాగులు చెప్పాలన్నారు. అప్పుడు నేను ముందుగా జీన్స్ ప్యాంట్ వేసుకుని వద్దాం అనుకున్నాను. సరే వాళ్ళు పంచ్ డైలాగులు అన్నారు కదా అని పంచి కట్టుకుని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చేసరికి అందరూ జీన్స్ వేసుకున్నారు. అయ్యర్రే నేను కూడా జీన్స్ వేసుకోవాల్సిందేమో అని అనుకున్నాను. సరే ఇప్పుడు ఉగాది గురించి ఇంకా ఏం చెప్పాలంటే మనకి చంద్రబాబు చెప్పేశాడు, కేసీఆర్ చెప్పేశాడు, బాలకృష్ణ చెప్పేశాడు, చిరంజీవి చెప్పేశాడు, అందరూ చెప్పేశారు. కాబట్టి ఇంకా నేనేం చెప్తాను, ఇంకా నేనేం చెప్పలేను. అందరికీ సెలవు ఉంటాం. మరి నమస్కారం. మన రోసయ్య గారు చెప్తే ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు బాహుబలి మీద ఒక చిన్న స్కిట్ చేయబోతున్నాను. బాహుబలిలో విలన్ మన అందరికీ తెలుసు, ప్రభాకర్ కాలకేయ. ఆ కాలకేయని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అన్న దాని మీద ఒక చిన్న స్కిట్ నేను చేసి చూపిస్తాను. ముందుగా రాజమౌళి బాహుబలిలో విలన్ కోసం అని కొన్ని సెలెక్షన్స్ పెడితే ఆ విలన్ క్యారెక్టర్ చేయడానికి అనేసి కొంతమంది నటులు వెళ్ళారు. అప్పుడు నాగేశ్వరరావు గారు వెళ్ళారు. ఫస్ట్ నాగేశ్వరరావు గారు వచ్చి ఏమన్నారు, రాజమౌళి ఏమిటి అదేదో క్యారెక్టర్ అంటావు, అదేదో పాత్ర అంటావు, ఆ పాత్ర ఏమిటో చెప్పు, నేను చేస్తాను, ముందు డైలాగ్ చెప్పు. రాజమౌళి అంటున్నారండి, సార్ డైలాగు నిండా గోజరాస్ టెల్ మీ హర్తభూష్. రాజమౌళి ఏమిటి ఈ తెలియని భాష ఏమిటి, డోరు తిరగని డైలాగ్ ఏమిటి, నిండా గోజరాస్ టెల్ మీ హర్తభూష్ నాకు డాన్సర్స్ డోరే తిరగటం లేదు. ఇటువంటి డైలాగ్ నేను ఎలా చెప్తాను అనుకుంటున్నాను. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతని ఏ అడ్డారని నా చేత ఇటువంటి డైలాగ్ చెప్పిస్తాను. ఏ అడ్డారు అంటే ఏమిటో తెలుసాది, ఏ అడ్డారు అన్నీ రావు, కొన్ని మాత్రమే వచ్చు. కాబట్టి ఆ కొన్ని డైలాగులు మాత్రమే చెప్పగలను. ఏమైనా రొమాంటిక్ డైలాగ్స్ ఉంటే చెప్తా, లేకపోతే వెళ్ళిపోతాను అని నాగేశ్వరరావు గారు చెప్పలేక వెళ్ళిపోతుంటారు. ఆయన అప్సెట్ అయ్యి అలిగి కూర్చుంటే నాగార్జున వస్తాడు. నాగార్జున వచ్చి అంటాడు, ఏమిటి నాన్నగారు, ఏమైంది, ఎందుకు అలా అప్సెట్ అయ్యి అలిగి కూర్చున్నారు, ఏం జరిగింది? నాగార్జున రాజమౌళి నన్ను అదేదో కిలికిలి భాష అంటే చచ్చిచావుల భాష, అదేదో చచ్చిచావుల భాషలో నా చేత డైలాగ్ చెప్పిద్దాం అనుకుంటాను. దేవుడు చెప్పనని చెప్పి వచ్చేశాడు, అంతే ఆయన. మీరేం బాధపడుకున్నాను కదా, ఆ డైలాగ్ ఏమిటో వెళ్ళి నేను చెప్తాను. నాగార్జున వస్తాడు. నాగార్జున డైలాగ్, ఏమైంది రాజమౌళి, నాన్నగారు అలిగి అప్సెట్ అయి కూర్చున్నారు, అదేదో కిలికిలి భాషలో డైలాగ్ చెప్పమన్నారట, ఆ డైలాగ్ ఏంటో చెప్పండి, నేను చెప్తాను. సార్ ఆ డైలాగు నిండా డోజరాస్ టెల్ మీ. నియమ్డా నామ్డగా సార్, నిండా డోజరాస్ టెల్ మీ. చెప్తానండి, ఇంకొక టేక్ తీసుకుంటాను. హాయ్ హలో నమస్తే వనుకో, నేను మీ నాగార్జున, మీలో ఎవరు కోటీశ్వర కార్యక్రమానికి స్వాగతం. సార్ మీరు మా నాగార్జున అందరికీ తెలుసు, మీలో ఎవరు కోటీశ్వర కార్యక్రమం ఇప్పుడు మీరు చేయట్లేదని తెలుసు. సారీ రాజమౌళి, బుల్లితెరకి బాగా అలవాటు పడిపోయి ఇన్వాల్వ్ అయిపోయాను. ఇందుకే ఆ డైలాగ్ ఏంటో చెప్పు, నేను చెప్తాను. ఆ డైలాగ్ నిండా డోజరాస్ టెల్ మీ హర్తభూష్ క్రాట్. చాలు నేముడా సార్ ఇలా కాదు సార్, ఇదిగో చూడు, ఇలాంటి నోరు తిరగని డైలాగులకి చెప్పలేకంటే ఒకే ఒక వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్నాడు, అది ఎవరో కాదు, మా బాలయ్య. ఇలాంటి డైలాగులు మా బాలయ్య చెప్తాడు, మా బాలయ్య పిలుస్తాడు. బ్రదరు, ఇక ఆ డైలాగ్ ఏంటో నువ్వే చూసుకో. బాలకృష్ణ వచ్చి ఈ డైలాగ్ అంటే నందమూరి వంశం అంటే డైలాగు,
అలాగే డైలాగుకి బాకి మరి అవినాభావ సంబంధం, ఆ సంబంధం ఆ రోజుల్లో నాన్నగారు చెప్పే డైలాగులు మరి అది సరే ఇవన్నీ ఎందుకు కానీ ఆ డైలాగ్ ఏంటో చెప్పు, నేను ప్రాక్టీస్ చేసి బట్టి చెప్తాను. ఆ డైలాగు ఓకే, నిండా అంటే తెలుగులో డైలాగ్ చెప్పమంటే నేను చెప్పగలను, కానీ ఇది తెలియని భాష, ఈ భాషలో చెప్పమంటే మరి కొంచెం సార్ మీరు చెప్పలేరని మాకు అర్థమైందండి. మరి లేటెస్ట్గా తెలుసుకున్నాం, బాగుంది. మరి ఇంకా దాన్ని బాలకృష్ణ వెళ్ళిపోతాం. తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తారు. మహేష్ బాబు వచ్చి సార్ డైలాగ్ ఏంటో చెప్పండి సార్, చెప్పేసి వెళ్ళిపోతాను. నిండా రోజు రాష్ట్రం సార్ తెలుగులో ఏదైనా డైలాగ్ ఉంటే చెప్పండి సార్. అయినా నాకు వచ్చిన డైలాగ్ నేను చెప్తాను సార్. ఎవడ కొడితే ఏమో తెలుగు మైండ్ బ్లాక్ అయిపోతాం, ఆడే పండుగ. డైలాగ్ బాగుంది సార్. ఏం చెప్పామన్నది కాదన్నయ్య, డైలాగ్ చెప్పామా లేదా అని ఈ డైలాగ్ చెప్తాడండి. సరే ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు కృష్ణ గారు అంటారు, ఏమిటి మహేష్ అలా ఉన్నావు, ఏం జరిగింది అని కృష్ణ గారు అంటే, నాన్నగారు రాజమౌళి అనేది నువ్వు తెలియదు అని చెప్పమన్నాడు నాన్నగారు. నేను ఎంత చెప్పలేకపోయాను నాన్నగారు. నువ్వేం బాధపడకు మహేష్, అది వెళ్ళి ఏమిటో నేనే తేల్చుకుంటాను, నేను చెప్తాను అని కృష్ణ గారు వస్తారు. ఆయన వచ్చి ఏం చెప్తారంటే, ఒక్కటి గుర్తెట్టుకోండి నాన్నగారు, మీకు ఏం చెప్పాలనిపిస్తే అది చెప్పండి, ఏం చెయ్యాలనిపిస్తే అది చెప్పండి. మీ టార్గెట్ 10 డైలాగ్స్ అయితే ఏం పడుతుంది 11th డైలాగ్, మీకంటే సూపర్ స్టార్ ఎప్పుడు లేడు అక్కడ. ఇలా మహేష్ బాబు అంటాడు. సరే రాజమౌళి వస్తాడు. ఏమిటి రాజమౌళి, మహేష్ ఇబ్బంది పెట్టావుట, డైలాగ్ చెప్పండి అంటే చెప్పు, నేను చెప్తాను. సరే ఆ డైలాగు నిండా డోజ్ రాష్ట్రాల నిండా ఎందుకు రాజమౌళి, నాకు సగమే వచ్చు, నేను సగమే చెప్తాను. సార్ నిండా కదా సార్, నిండా 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 ఎందుకు రాజమౌళి, నిండా నేనేనంటున్నాను, సగం నువ్వు అంటున్నావు, ఎక్కడో అక్కడ తగ్గట్టు రాజమౌళి, ఎక్కడో అక్కడ తగ్గట్టు. ఇంటి దగ్గర విజయనగరం నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, నేను వెళ్ళాలి. ఇలాగా కృష్ణ గారు చెప్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత మన జయప్రకాష్ రెడ్డి గారు వస్తారు. జయప్రకాష్ రెడ్డి, అబ్బా ఏంటది అది ఏదో డైలాగ్ చెప్పండి, ఏంటది నేను చెప్తాను కదా అని ఆయన వస్తూ చెప్తూ ఉంటే ఆయన ఏంటబ్బి సంవత్సరాల లెక్క డైలాగ్ నిండుగా ఉండాలి, నిండుగా ఉండాలి, అటువంటి డైలాగ్ ఏదైనా ఉంటే చెప్పండి, తెలుగులో అయితే నేను చెప్తుంటా, ఇటువంటి డైలాగులు నా కానపనికి రావు. ఏమంది ఇప్పుడు సుధాకర్ వస్తాడండి, పిచ్చకొట్టుడు సుధాకర్ వచ్చి ఆయన చెప్తామని ట్రై చేస్తుంటాడు. అబ్బా బుష బిష 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 పెద్దరాట, నువ్వాగా పెద్దరాట, ఆ డైలాగ్ ఏంటో నేను చెప్తాను పెద్దరన్న. డబ్బు నయలా ఏంటది నువ్వు చెప్పేది, అది తెలుగులో కాదండి, అదేదో కిలికిలి భాష అని చంపేసే భాష, అది డైలాగ్ చెప్తే నువ్వు చచ్చిపోతావు. అబ్బో వద్దు పెద్దరాట, ఇలా అయితే నా వల్ల కాదు, దిద్దిరి 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 బిష 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 ఓహో పితుహు అబ్బో. ఆయన వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతే తర్వాత జయప్రకాష్ రెడ్డి అంటాడు, ఇటువంటి డైలాగ్ చెప్పడానికి ఒకే ఒకడు ఉన్నాడు, మా బావ నాగినేయుడు అని. నాగినేయుడు దగ్గరికి వెళ్తాడు. నాగినేయుడు ఎవరంటే మన మర్యాద రామంలో నాగినేయుడు, ఆయనకి 2 కొడుకులు, మల్లసూరి బైరెడ్డి. అయితే నాగినేయుడు దగ్గరికి వెళ్తారు. బావా బావా అది కాదండి, ఏంటది రాజమౌళి సినిమా ఇస్తాడా బాహుబలి, అందులో ఏదైనా వాడుతున్నారు అన్నట్టు, ఆ డైలాగ్ ఏదో నువ్వే చెప్పాలి. ఈ వయసులో నేను డైలాగులు చెప్పడం ఏందబ్బా, ఈ వయసులో డైలాగులు నేను చెప్పడం కాదు, ముందు మా ఇంటికి వచ్చావు, ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద ఎట్లా చేయాలో తెలుసప్ప, ముందు కాలు కడుకో ఫోన్ చేయదు కానీ ఈ భోజనాలు ఎలా చూసుకోవచ్చు బావా, అది కాదు ముందు డైలాగ్ చెప్పాలి అంతే. ఇప్పుడు నాగినేయుడు అంటాడు, అటువంటి డైలాగులు చెప్పడానికి విలన్ క్యారెక్టర్ చేయడానికి మా బైరెడ్డి ఉన్నాడప్ప, మా బైరెడ్డి చెప్తాడు. బైరెడ్డి ఆ డైలాగ్ ఏంటో వెళ్ళి చెప్పురా పోవప్ప అంటే ఇప్పుడు బైరెడ్డి వస్తాడండి. బైరెడ్డి వచ్చి డైలాగ్ చెప్తాడు. నిండా డోజ్ రస్ టెల్ మీ హర్ తబూష్ క్రాక్ పోయికిని బుమ్లా మొయినోజుకు జోక్వే onu casta menu bezra
Super! Min bhatte! Zaratrama mahishmatim brimsa enkaninde! Min bhatte! Rosh namata shrikde! Da! Krazuhuru arre! అని డైలాగ్ సక్సెస్ఫుల్గా బైరెడ్డి చెప్తాడు. అలా ఆ విధంగా బైరెడ్డిని కళాకారులాగా ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. ఇది ఒక చిన్న కాన్సెప్ట్ నేను తయారు చేసింది. ఒక లాస్ట్ ఒక డైలాగ్ చెప్తానండి. దానవీర సూరకర్ణ నుంచి ఎన్టీఆర్ చెప్పిన ఏమంటివి అన్న డైలాగ్, చాలా పాపులర్ డైలాగ్. ఇది చెప్పి ఇది ముగిస్తాను. ఆగాగు ఆచార్య దేవ, ఏమంటివి జాతి నెపమున సుత్తకి నువ్వు అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుడి జనం పెట్టింది, అతి జిగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టిందివి కదా, నీది ఏ కొడుకు. ఇంత ఏళ్ళ అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివ సముద్రుల భార్యకు గంగా గర్భంలో జరించలేదా. ఈయనదే కులం. నాతో చెప్పిందవేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు మురుసీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విజరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పెనుతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడే మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కలలేదా. సందర్భావసరములు బట్టి క్షేత్ర మీద ప్రాధాన్యములతో సంకరమైన మా గురు వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదం ఎందులకు. ఓహో, రాజరిక వారతులు నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యమున సస్యశ్యామలమై పెరుగుందు సంపత్ విరామునికి ఇప్పుడే అతని మూర్తాభిషిక్తుని గావించుచున్నాను. సోదరా దుశాసన అనర్క నవరత్న శక్తి కిరీటమును వేగమునుగా దెమ్ము. మామా గాంధార సార్వభౌమ సురచిరి మణిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పింపుడు. పరిజనులారా పుణ్యభగీరథి నదీ తనుములందుకునుడు. కళ్యాణ భట్టులారా మంగళ సూర్య రోడ్ములు సుస్థరంగా మ్రోగ నిండు. బందివాదితులారా కర్ణ మహారాజుని కైవరంగా వింపుడు. పుణ్యాంగరులారా ఈ రాధాసుతునికి పాలభాగంలో కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాట సకల సౌలభ్య వజ్ర వైడూర్య సూర్య కోటి ప్రభా భాసిత కాంచన వాంఛన చలరేగా వీరగంధము విద్యరాల్పుడు. నేడి పండిత పరిషత్ మధ్యమున సకల మహాజన్ సమక్షమున సర్వదా శతదా సహస్రదా ఈ కొడుకలంక మహాపైక్యులమును ప్రక్షాళన గావించదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Once again, thanks for giving me this opportunity, and I will be coming back with more dialogues. ఇంకా డైలాగ్స్ ఉన్నాయండి, అవన్నీ మీ ముందు చెప్పడానికి మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మారుతి సచివాలయ గారు ఎక్సలెంట్. అసలు యాక్చువల్గా నాకు నా గ్రాడ్ కాలేజ్ డేస్ గుర్తు చేశారు. అసలు మిమిక్రీ అన్నది ఏంటంటే మనము ఎంటర్టైన్మెంట్ కాదండి, మనం చేయగలమని ఒకసారి ఆలోచిస్తే మన గొంతు ప్రాబబుల్లీ ఇమిటేట్ చేయగలము ఒకరిద్దరిది. కానీ చిరంజీవి దగ్గర నుండి రోసయ్య, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జయప్రకాష్ రెడ్డి దగ్గర నుండి ఎన్టీ రామారావు, అది ఆషామాషి పని కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఉండవలసిన భాష మీద పట్టు. అసలు అనర్ఘలంగా పాల్గొంటే అక్కడ నించొని అచ్చుని తెలుగులో గ్రాంధికమైన తప్పు ఒక్కటి కూడా అచ్చు తప్పు లేకుండా ఆ రకంగా చెప్పింది. ప్లీజ్ గివ్ మీ అనదర్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. And personally, I was thrilled. You reminded me of 90s. Thank you very much. We look forward to him again. So there is another slot. He graciously agreed. So he will be coming back after some time. Hold your applause till then. Thank you very much.